హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఎంవీసీ అకాడమీ యూపీఎస్సీ ట్రైనర్స్ కోసం యూపీఎస్సీ ఎలిజిబిలిటీ క్యాండిడేటా కాదా, అతను దానికి సరిపోతాడా లేదా అంటే ఒక యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ అనేది తీసుకుని వచ్చారు. సో అసలు ఏంటి డిస్కవర్ చేస్తారు, దానివల్ల స్టూడెంట్స్కి ఎలాంటి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ పేరెంట్స్కి వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంటి, వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ ఏంటి. సో ఎంవీసీ అకాడమీ డిస్కవరీ ప్రోగ్రామ్, సో యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్, ఆ డిస్కవరీ ఎలా జరుగుతుంది ఏంటి, వీళ్ళు దేని బేస్ మీద వాళ్ళని స్టూడెంట్స్ని వాళ్ళ క్రైటీరియా ప్రకారం వాళ్ళు ఎలా ఎలిజిబుల్ కాదా అని చెప్తారని చెప్పడానికి అండ్ ప్రొఫెసర్ అండ్ ఫ్యాకల్టీ మనకి వెంకటేష్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో ఎంవీసీ అకాడమీ గురించి అలాగే వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. సో ఎంవీసీ అకాడమీ ఫస్ట్ దీని గురించి చెప్పండి. ఈ అకాడమీ యాక్చువల్లీ ఎంవీసీ అకాడమీ అనేది 2012లో మిదుషి ఎడ్యుకేషనల్ సొసైటీగా మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇక కాలానికి అనుగుణంగా మేము ఏం చేస్తున్నామంటే యూపీఎస్సీ అనేది చాలా మార్కెట్లో చాలా వాల్యుబుల్ ఉంది, మనకు దేశానికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఏం చేస్తున్నామంటే సార్ యూపీఎస్సీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాం. అందులో భాగంగానే మేము 45 days కోర్స్ అనేది యూపీఎస్సీ డిస్కవర్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది సార్. ఈ 45 days కోర్సులో మేము ఏం చేస్తామంటే అసలు స్టూడెంట్స్ తన ఓన్ పొటెన్షియాలిటీ తనకి అసెస్మెంట్ ఇచ్చేసి తను యూపీఎస్సీ తనకు ఫిట్ అవుతాడా కాదా, అసలు ఏం చదవాలి ఏం చదవకూడదు, వాట్ టు స్టడీ వాట్ నాట్ టు స్టడీ, అసలు తను ఎలిజిబిలిటీ అంటే తను వేరే కెరియర్ ఆప్షన్స్ ఏమైనా చూజ్ చేసుకునే అవకాశం ఉందా, తను టైము తన టాలెంట్ తన ట్రెజర్ అంతా యూపీఎస్సీ పైన ఫోకస్ చేస్తుండు. తను ఫోకస్ చేసినా కూడా తను క్రాక్ చేయలేకపోతుండు. తనకున్న గ్యాప్స్ ఏంది, తనకున్న స్కిల్స్ ఏంది, తనకున్న స్ట్రెంగ్స్ వీక్నెస్ అన్నిటిని మేము చూసేసి తనకి ట్రైనింగ్ ఇచ్చేస్తాం సార్. ఈ 45 daysలో ఆ ట్రైనింగ్తోనే తన ఓన్గా తను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేసే విధంగా మేము మా అకాడమీ 45 days కోర్స్ అనేది యూపీఎస్సీ డిస్కవర్ ప్రోగ్రామ్ అనేది మేము అందించడం జరుగుతుంది సార్. సో యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ అది అసలు మెయిన్ తీసుకురావడానికి కారణం ఏంటి, సో డిస్కవరీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి సార్. మేము యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ అనేది 45 days ప్రోగ్రామ్ సార్. ఈ 45 days ప్రోగ్రాంలో మేమేం చేస్తామంటే మాకు రినోవ్డ్ ఫ్యాకల్టీ ఉంది సార్. ఈ ఫ్యాకల్టీస్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఈ స్టూడెంట్స్ యాక్చువల్లీ వాళ్ళ కెరియర్ పార్ట్స్ అనేవి చాలా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత స్టూడెంట్స్ 2-3 years అనేది చాలా వాల్యుబుల్ టైం సార్. ఈ వాల్యుబుల్ టైంలో స్టూడెంట్స్ వాళ్ళు సరి అయిన పద్ధతిలో వెళ్తున్నారా లేదా, వాళ్ళు ఏం చదవాలి ఏం చదవకూడదు, అసలు వాళ్ళకి ఉన్న రైట్ గైడెన్స్ ఉందా లేదా, ఆ గైడెన్స్ ఇస్తూనే వాళ్ళ కెరియర్ పాత్ని యూపీఎస్సీలో చూజ్ చేసుకునే విధంగా వారిని మేము ట్రైన్ చేయడం జరుగుతుంది సార్. ఈ ట్రైనింగ్లో తనకి తానే యూపీఎస్సీ క్రాక్ చేసే విధంగా మేము ట్రైనింగ్ క్లాసెస్ తనని స్కిల్స్ అన్ని విధాలుగా మేము ట్రైన్ చేయగలుగుతాం సార్. ఓకే, అది ఈ డిస్కవరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కంటే ఇప్పుడు వాళ్ళు ఎలిజిబుల్లా కాదు, ఇప్పటిదాకా ఎవరు చేయలేదు ఈ ప్రోగ్రామ్. సో దీని గురించి బాగా ఎక్కువ వినబడుతుంది మాకు జనాల నుంచి కూడా, చాలా మంది దగ్గర నుంచి కొత్త ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ అవుతుంది ఎంవీసీ అకాడమీ నుంచి అంటూ. సో ఈ డిస్కవరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి అంటే వాళ్ళ ఎలిజిబుల్లా కాదా, వాళ్ళకి ఆ పొటెన్షియాలిటీ ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారు అండ్ తెలుసుకోవాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది, ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఆలోచన? అంటే ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ టైం సార్ యూపీఎస్సీ డిస్కవర్ ప్రోగ్రామ్ అనేది ఎవరు స్టార్ట్ చేయలేదు. మేము స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే సార్ యూపీఎస్సీలో స్టూడెంట్స్ అసలు ఏం ప్రిపేర్ అవ్వాలో ఏం ప్రిపేర్ కావాలో తనకు అసలు గైడెన్స్ లేదు సార్. తనకు చాలా ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మార్కెట్లో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల తను ఏం చేస్తే చాలా డిఫికల్టీస్, తను ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తుండు, తను క్రాక్ చేయలేకపోతుండు, తను మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోతుండు సార్. అంటే తనకు రైట్ గైడెన్స్ రైట్ ట్రైనింగ్ రైట్ మెంటర్షిప్ లేకపోవడం వల్ల తను చాలా ప్రాబ్లమేటిక్ ఇష్యూస్ అవుతున్నాయి సార్. ఈ ఇష్యూస్ని మనం బ్రేక్ చేసి యూపీఎస్సీ డిస్కవరీ ద్వారా తనని యూపీఎస్సీ క్రాక్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరుగుతుంది సార్. సో ఇందులో అంటే ఎందుకు ఈ ప్రోగ్రామ్, వై దిస్ ప్రోగ్రామ్ అంటే రీజన్ ఏం చెప్తారు అంటే పిల్లల్ని ట్రైన్ చేయడానికి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి అని చెప్తున్నారు. సో ఎంతవరకు ఇది ఎలిజిబుల్ అంటే చాలా వరకు చాలా అకాడమీస్ ఉన్నాయి మనకి, వై ఎంవీసీ అకాడమీ వాళ్ళు ఇదే ఎందుకు చూస్ చేసుకోవాలి, ఈ డిస్కవరీ ప్రోగ్రాంలో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? ఈ డిస్కవరీ ప్రోగ్రామ్ వల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్ ఏంటంటే సార్ మా దగ్గర రైట్ మెంటర్షిప్ ఉంటాయి సార్. మెంటర్షిప్ అంటే మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి తన నాలెడ్జ్ని మేము ట్రైన్ చేస్తాం సార్. తను స్టూడెంట్స్ యూపీఎస్కి ఎలిజిబిలిటీ అవుతాడా లేదా, తను ఫిట్ అవుతాడా కాదా, ఏ విధంగా తనకు ఆ స్కిల్స్ని అసెస్మెంట్ చేస్తాం సార్. అసెస్మెంట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తాం సార్. ఓకే మీరు ఈ సబ్జెక్ట్లో మీరు చాలా హైలో ఉన్నారు, ఈ సబ్జెక్ట్లో లోలో ఉన్నారు, ఈ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయితే మీరు యూపీఎస్సీ క్రాక్ చేసే విధంగా ఆ స్టూడెంట్స్ని మేము మోల్డ్ చేయగలుగుతాం సార్. సో ఈ ప్రోగ్రామ్ వల్ల పేరెంట్స్కి ఏం చెప్పాలనుకున్నారు అంటే ఇప్పుడు జాయిన్ చేయాలి అనుకునే పేరెంట్స్ ఉంటారు, ఆస్పిరేషన్ పేరెంట్స్, మా పిల్లలు సివిల్స్కి వెళ్ళాలి యూపీఎస్సీ చేయాలి అనుకునే పేరెంట్స్కి, వాళ్ళకి మీ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి పేరెంట్స్ని ఎలాగ కన్విన్స్ చేసి ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఈ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రాంలో భాగంగా మేము ఏం చేస్తున్నాం సార్, పేరెంట్స్కి మేము ఒక గమనిక సార్. పేరెంట్స్కి మేము ఏం చెప్తున్నామంటే ఒక సజెషన్ లాగా సార్. మీరు లక్షలు పెట్టేసి ఆ స్టూడెంట్స్ని వారిపైన యూపీఎస్సీ అనే విధానాన్ని రుద్దడం వల్ల స్టూడెంట్స్ ఏమవుతుందంటే తను అసలు
ఫిట్ అవుతాడా కాదని తనకు తానే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి సార్. ఒక మీరు క్లాసెస్ వింటారు, క్లాసెస్ తర్వాత తనకు అసలు నేను దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ లేకపోతే డిఫరెంట్ బాల్ గేమ్ లాగా ఉంటాయి సార్. తను నేను ఫిట్ అవుతానా కాదన్న తర్వాత మనం ఫస్ట్ తనని ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేస్తే తనకి స్కిల్స్ ఉన్నాయి. ఓకే, తను యూపీఎస్కి ఫిట్ అవుతాడు. ఫిట్ అయిన తర్వాత తను ఏ సబ్జెక్ట్లో తను వీక్ ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాడు, తను అసెస్మెంట్ చేసిన తర్వాత కూడా తనకి యాక్చువల్ యూపీఎస్సీలో చాలా డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉండాలి సార్. తనకి ఆ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ ఉండాలి, కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఉండాలి, జనరల్ స్టడీస్ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ తనకు ఉందా లేదా అని మేము అసెస్మెంట్ చేస్తాము. ఈ అసెస్మెంట్ ద్వారా మేము 45 డేస్లో స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ని ఆ నైపుణ్యత ద్వారా ఇన్నోవేటివ్ మెథడాలు ఇస్తాం సార్. ఈ మనకు స్మార్ట్ మెథడాలజీతో తను యూపీఎస్సీ క్రాక్ చేసే విధంగా మేము స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేస్తాం. కాబట్టి మీరు ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము విద్యార్థులకు ఏం చెప్తున్నామంటే మీరు ఖచ్చితంగా యూపీఎస్సీని 1 ఇయర్ 2 ఇయర్స్ మీరు టైం కేటాయించకుండా ఈ 45 డేస్లో మీకు స్కిల్స్ మేమే అసెస్మెంట్ చేస్తున్నాం, ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. ఈ ఫీడ్బ్యాక్ తర్వాత మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో మేమేం చెప్తున్నాం, మా రైట్ మెంటర్స్ ఉన్నారు. ఈ మెంటర్స్ ద్వారా మీరు యూపీఎస్సీని క్రాక్ చేసే విధంగా మేము మౌల్డ్ చేసి వారిని భవిష్యత్తు తరాలకి అందించే విధంగా మా అకాడమీ నుంచి కృషి చేయడం జరుగుతుంది సార్. ఇది బేసిక్ ప్రోగ్రామ్ కింద వస్తుందా, ఫౌండేషన్ ప్రోగ్రామ్ కింద వస్తుందా? సార్ యాక్చువల్లీ ఇది బేసిక్ ఫౌండేషన్ కాదు సార్, అంతకు మించి. ఎందుకంటే యాక్చువల్లీ బేసిక్ మీరు ఒక గ్రాడ్యుయేట్ని తీసుకోండి సార్, ఒక బిఏ గ్రాడ్యుయేట్ని తీసుకుంటే, బీటెక్ గ్రాడ్యుయేట్ని తీసుకుంటే మీకు నాలెడ్జ్ ఉంటాయి సార్. మీరు చదివిన సబ్జెక్ట్స్ అనేవి యూపీఎస్సీలో ఉంటాయి. ఎనీ గ్రాడ్యుయేట్ యూపీఎస్సీని మీరు అటెంప్ట్ చేయడానికి ఉంటాయి సార్. బట్ విషయం ఏమవుతుందంటే ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ తను ఇప్పుడు మీరు చూసుకుంటే యూపీఎస్సీలో ఎక్కువ టాప్ ర్యాంక్స్ను యూపీఎస్సీలో క్రాక్ చేసే వాళ్ళంతా బీటెక్ గ్రాడ్యుయేట్స్. మరి బీఏ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు క్రాక్ చేయలేకపోతున్నారు. డిఫరెన్స్ ఏంటంటే సార్, వాళ్ళు స్మార్ట్ వర్క్, లాజికల్ వర్క్ చేస్తారు సార్. అసలు యూపీఎస్సీ సిలబస్ డిమాండ్ ఏంటి, మేము ఏం ప్రిపేర్ కావాలి, ఈ ప్రిపేర్ కావడం వల్ల మేము ఎట్లా యూపీఎస్సీ క్రాక్ చేయాలని ఆ మెథడాలజీలో వెళ్ళిపోతున్నారు సార్. మనం 2-3-4 ఇయర్స్ టైం కేటాయించి మనం క్రాక్ చేయలేకపోతున్నామంటే మన టైము, మన టాలెంట్, మనకున్న అమౌంట్ చాలా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది సార్. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో మన టైం కూడా వృధా అవుతుంది. కాబట్టి ఈ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులని మేము యూపీఎస్సీని ఎలా క్రాక్ చేయాలి, తక్కువ టైంలో స్మార్ట్ వర్క్తో ఎలా క్రాక్ చేయాలని మా ప్రోగ్రాంలో కీలకంగా ఉంటాయి సార్. సో ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి ఎలా బెనిఫిట్ అవుతుంది, బెనిఫిషియరీ కాన్సెప్ట్స్ ఏంటి ఈ ప్రోగ్రామ్ ద్వారా? అంటే యూపీఎస్సీ సిలబస్ ఏం డిమాండ్ చేస్తుంది, ఆ డిమాండ్ ప్రకారం మేము ఎలా చదవాలి, ఎలా చదివితే అతి తక్కువ టైంలో ఈజీగా ఎట్లా యూపీఎస్సీని క్రాక్ చేసే విధానం అనేది మా డిస్కవరీ ప్రోగ్రాంలో కీలకంగా మేము విద్యార్థులకు బోధించడం జరుగుతుంది సార్. ఓకే, మీ ఫ్యాకల్టీస్ గురించి లేకపోతే ఎవరెవరు ఉన్నారు అంటే యూపీఎస్సీ అనేది అంత ఈజీ కాదు. అది ర్యాంకింగ్లో టాప్లో వచ్చిన వాళ్ళకి తప్ప సెలెక్ట్ అవ్వడం అనేది ఫస్ట్ అటెంప్ట్లో మాక్సిమం ఎవరు సెలెక్ట్ అవ్వరు. సో అలా సెలెక్ట్ అవ్వాలి అంటే ఫ్యాకల్టీ కూడా గట్టిగా ఉండాలి. సో మీ ఫ్యాకల్టీ గురించి? ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ సార్. ఈ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని మనం ఏం చదవాలి, యూపీఎస్సీ థీమ్స్ ఏమున్నాయి, ఏ విధంగా మనం యూపీఎస్సీని క్రాక్ చేస్తాము అనేది ఈ ఫ్యాకల్టీ ద్వారా స్టూడెంట్స్కి లర్నింగ్, ఆ స్కిల్స్ అనేవి ఇచ్చేసి మేము చాలా మాకు కీ రోల్గా ఉంటాయి సార్ మా ఫ్యాకల్టీ అనేది. సో దీనివల్ల పేరెంట్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ముందు యూపీఎస్సీకి వెళ్ళాలి అంటే అది క్రాక్ చేయాలంటే ముందు మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టారు, సో డిస్కవరీ ప్రోగ్రామ్ అని. దీనివల్ల పేరెంట్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు? పేరెంట్స్కి మేము మెసేజ్ ఏమి ఉంటున్నాం సార్, మీ టైమును, మీ మనీని వేస్ట్ చేయకండి. మేము ఈ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ద్వారా ఒక 45 డేస్లో స్టూడెంట్స్కి మేము స్కిల్స్ ఇస్తున్నాం, అసెస్మెంట్స్ ఇస్తున్నాం, ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. ఈ ఫీడ్బ్యాక్ తర్వాత తను ఫిట్ అవుతాడా కాదా, తను ఫిట్ అయితే తను యూపీఎస్సీ ప్రిపేర్ కావచ్చా లేదా అనేది మేము ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. లేకపోతే తనకి ఇంట్రెస్ట్, తనకు యూపీఎస్సీనే క్రాక్ చేయాలని ఉంటే ఈ తక్కువ టైంలో ఎలా క్రాక్ చేయాలి, అతి తక్కువ మీరు అన్నారు కదా సార్, ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ అటెంప్ట్ ఇట్ ఈస్ పాసిబుల్. 21 ఇయర్స్ 23 ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఏదో రాకెట్ సైన్స్ కాదు, ఏం రాకెట్ సైన్స్ కాదు. ఒక రైట్ డైరెక్షన్, రైట్ నాలెడ్జ్తోని, రైట్ అప్రోచ్తో వెళ్తే మీరు క్రాక్ చేయవచ్చు సార్. ఆ క్రాక్ చేసే విధానాన్ని మేము యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రాంలో బోధించడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ డిస్కవరీ ప్రోగ్రాంలో ఇప్పుడు మీ దగ్గర 100 స్టూడెంట్స్ జాయిన్ అయినా కూడా ఆ 100లోంచి మీరు సెలెక్ట్ చేస్తారు వీళ్ళు ఎలిజిబుల్, వీళ్ళకి ఇది పొటెన్షియాలిటీ ఉంది యూపీఎస్సీ క్రాక్ చేయడానికి. మిగతా వాళ్ళకి మీరు ఏ గైడెన్స్ చేస్తారు అంటే వీళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు కాకుండా అదర్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు లేదా వాళ్ళకి పొటెన్షియాలిటీ లేదు, అలాంటి స్టూడెంట్స్కి ఏం గైడెన్స్ ఇస్తారు సార్? మేము యాక్చువల్లీ స్టూడెంట్స్ యొక్క పొటాన్షియాలిటీని మేము నాలెడ్జ్ చేస్తాం సార్. స్టూడెంట్స్ పొటాన్షియాలిటీకి సంబంధించి మీరు ఒక బీటెక్ గ్రాడ్యుయేట్స్ని, బిఏ గ్రాడ్యుయేట్ చూస్తే వాళ్ళు రైట్ డైరెక్షన్, మీరు ఒక డైరెక్షన్ లేకపోతే మీరు ఏం క్రాక్ చేయలేరు సార్. ఈ డైరెక్షన్ వల్ల స్టూడెంట్ మీరు సివిల్సే కానీ, ఎనీ ఐటీ ప్రొఫెషన్ కానీ, ఎనీ డిఫరెంట్ మీకు ఎగ్జామినేషన్ అయినా క్రాక్ చేసే విధంగా మేము నాలెడ్జ్ ఇస్తాం సార్.
తను ఓన్గా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. యువర్ సెల్ఫ్ నువ్వు ఎలా క్రాక్ చేయాలనేది మా యొక్క యూపీఎస్సీ డిస్కవర్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అంటే ఈ డిస్కవరీ ప్రోగ్రామ్ 45 days. అవును ఈ సార్. 45 days ప్రోగ్రామ్ తర్వాత స్టూడెంట్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత మెయిన్ కోర్సులోకి తీసుకెళ్తారు. అవునవును సార్. అవును సార్. అంతే. అవును సార్. ఈ 45 days మీరు ఇచ్చే ట్రైనింగ్ ఏంటి, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఏంటి, ఆ తర్వాత వాడు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. అవును అలా కాకుండా స్టూడెంట్ పర్లేదు నాకు ఇక్కడ తక్కువ వచ్చినా ఐ కెన్ క్రాక్ ఇట్, నాకు ధైర్యం ఉందన్న స్టూడెంట్ని ఎలా గైడ్ చేస్తారు? సార్ మేము మా యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రాంలో తన స్ట్రెంగ్త్, తన వీక్నెస్, తన స్కిల్స్ మేము అన్ని పరీక్షించిన తర్వాత స్టూడెంట్స్కి మేము ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాం సార్. ఈ కెన్ క్రాక్ ఇట్, తను యూపీఎస్సీని క్రాక్ చేయగలడు. అతి తక్కువ టైంలో తన ఈజీ మెథడ్లో తను యూపీఎస్సీని క్రాక్ చేసే విధంగా మా కోర్సులో భాగంగా మేము మౌల్డ్ చేస్తాం సార్. మా దగ్గర ఉన్న ట్రైనర్స్ కూడా, మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చేసి యూపీఎస్సీని క్రాక్ చేసే విధంగా ఉండడం జరుగుతుంది సార్. డిస్కవరీ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు కాబట్టి డిస్కవరీ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీమ్ని చెప్పగలుగుతారా? అవును సార్. యాక్చువల్లీ మేము ఏం చేస్తున్నామంటే సార్, ఈ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రాంలో భాగంగా స్టూడెంట్స్ని మేము ఈ 45 daysలో యూపీఎస్సీకి సంబంధించి తను ఎలా ప్రిపేర్ కావాలి, హౌ టు ప్రిపేర్, వాట్ టు ప్రిపేర్, వాట్ నాట్ టు ప్రిపేర్, తను ఏం ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అయిన తర్వాత తన స్కిల్స్ మేము అసెస్మెంట్ చేస్తాం సార్. తన స్కిల్స్ అసెస్మెంట్లో తనకున్న స్ట్రెంగ్స్ ఏంది, తనకున్న గ్యాప్స్ ఏంది, తనకున్న వీక్నెస్, తనకున్న స్ట్రాంగ్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ని, తన స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్స్ను ఓకే సార్, తనకి స్ట్రాంగ్ లేని వీక్ ఉన్న సబ్జెక్ట్లో మేము ఫ్యాకల్టీకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇస్తాం సార్. ఫీడ్బ్యాక్ ఇచ్చేసి తన స్ట్రెంగ్త్ని మేము ఫిల్ చేసేసి మనకున్న రినోడ్ ఫ్యాకల్టీతోని, మనకున్న మెంటర్షిప్తోని వాళ్ళకు ఫిల్ చేసేసిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ని మనము వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఇచ్చిన తర్వాత తనకు తానే ప్రిపేర్ అయ్యి తనకి ఎట్లా యూపీఎస్సీని క్రాక్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది ముఖ్య ఉద్దేశం సార్. ఓకే. సో ఎంబీఎస్సీ అకాడమీ నుంచి స్టార్ట్ అయ్యే ఈ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది? అండ్ ఇక్కడ నుంచి కోర్సెస్ అంటే ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కోర్స్ 45 days కోర్స్ కాబట్టి ఎవ్రీ 45 days కోర్స్ ప్రకారం డేట్స్ ఏమైనా అనౌన్స్మెంట్స్ అలా ఉంటాయా ముందే సార్? మేము జనాలు జాయిన్ అయ్యే వాళ్ళకి యాక్చువల్లీ 18th నుంచి స్టార్ట్ చేస్తాం సార్. ఈ 18th నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ యూపీఎస్సీ ఇయర్ ఉంది కదా సార్, మేలో ఎగ్జామ్ ఉంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. ఆ స్టూడెంట్స్కి అసలు యూపీఎస్సీ సిలబస్ డిమాండ్ ఏంటి, డిమాండ్ తర్వాత మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ద్వారా మీకున్న సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి, మీకున్న ఏ సబ్జెక్ట్లో మీరు స్ట్రెంత్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో మీకు స్ట్రెంత్ లేదు, కాబట్టి ఏ సబ్జెక్టులో ఎక్కువ మనకు క్వాలిటీగా థీమ్స్ ఉన్నాయి, మనకున్న ఫ్యాకల్టీ స్ట్రెంత్తోని స్టూడెంట్స్ని తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోని తనకి ఈజీ వే మెథడ్లో తను యూపీఎస్సీని క్రాక్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది మేము కీలకంగా ఉపయోగపడుతుంది సార్. ఓకే. సో ఫైనల్గా ఎంబీఎస్సీ అకాడమీ నుంచి డిస్కవరీ స్కీమ్ ఏదైతే ఇండియాలోనే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారో ఇది సక్సెస్ కావడానికి అంటే స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి, దాని గురించి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు? 18th నుంచి స్టార్ట్ కాబట్టి సో ఫస్ట్ బ్యాచ్కి ఏ రకంగా ట్రీట్మెంట్ ఉండబోతుంది సార్? యాక్చువల్లీ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ అనేది మేము స్టూడెంట్స్కి, పేరెంట్స్కి వారి యొక్క ఆ బంగారు భవిష్యత్తుకి ఇది చాలా కీలకంగా మారుతుంది సార్. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఎందుకు కీలకంగా మారుతుంది అంటే సార్, వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయినా, డ్యూరింగ్ గ్రాడ్యుయేషన్లో అయినా, వాళ్ళు డిగ్రీ చదివేటప్పుడైనా, ఎనీ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్కి అసలు వాళ్ళకి ఆ 2 years అనేది చాలా ప్రీసియస్. డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ 2 years అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 2 yearsలో తను ఏం చదవాలి, ఏం చదవకూడదు అని చాలా సందిగ్ధంలో ఉంటాడు సార్. ఈ 2 yearsలో తన యూపీఎస్సీ కెరియర్ పాత్ తను ఎంచుకుంటే, ఈ యూపీఎస్సీ కెరియర్ పాత్లో మీరు ఏం చదవాలి, యూపీఎస్సీ సిలబస్ డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్కి అనుగుణంగా మీరు తక్కువ టైంలో ఎట్లా కవర్ చేయాలి, ఈ కవర్ చేయడం వల్ల మీరు యూపీఎస్సీని ఎలా క్రాక్ చేస్తారు అనేది మా యూపీఎస్సీ డిస్కవర్ ప్రోగ్రాంలో మా ట్రైనింగ్, మా ఫ్యాకల్టీ, మా మెంటర్షిప్ అనేది చాలా కీలకంగా ఉండి విద్యార్థులను బంగారు భవిష్యత్తు భారతదేశంలో సివిల్ సర్వీస్లను అందించడం చాలా కీలకంగా మా ఎంబీసీ అకాడమీ అనేది కీలకంగా మారుతుంది సార్. ఓకే. సో దీనికోసం అంటే టైం కూడా, ఎందుకంటే యూపీఎస్సీ చదివే వాళ్ళు 24 గంటలు అంటే మ్యాథ్స్ మోస్ట్లీ బుక్స్ పైనే ఉండాలి, ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండాలి, ఇవన్నీ చెప్తుంటారు కదా. సో దీని మీద ఎలాంటి గైడెన్స్ ఉండబోతుంది, వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ప్రొసీజర్ ఏంటి? యాక్చువల్లీ రాంగ్ నోషన్ ఉంది సార్. 24 గంటలు చదవాలనేది ఓల్డ్ వర్షన్ సార్. ఇది మోడర్నైజేషన్, ఈ టెక్నాలజీ. అసలు యూపీఎస్సీ సిలబస్ ఏంటి, మనం ఏం సిలబస్ చదవాలి, మన కరెంట్ అఫైర్స్ ఏంది, ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, మనం ఏ నాలెడ్జ్ని ఇన్కాల్కులేట్ చేసుకోవాలి, మనకున్న నాలెడ్జ్తోని మనం ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేసేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మనము ఈ జనరల్ నాలెడ్జ్ని మొత్తము మన సబ్జెక్ట్ స్టార్టింగ్ని, కరెంట్ అఫైర్స్ని రెండుని మనము ఒక బ్యాలెన్స్ వేలో చదివిన తర్వాత యూపీఎస్సీని ఎలా క్రాక్ చేయాలనేది మా ప్రోగ్రామ్ యూపీఎస్సీ డిస్కవర్ అనేది కీలకంగా మారుతుంది సార్. ఓకే. సో ఫైనల్గా ఈ ఎంబీసీ అకాడమీకి సంబంధించిన యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ దీని యొక్క కంక్లూజన్ ఏంటి? సో కంక్లూజన్ త్రూ అంటే మీ దగ్గర వచ్చే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాట్ ఈస్ దట్ గ్యారంటీ యు ఆర్ గివింగ్? ఈ ఎంబీసీ అకాడమీ అందించే 45 days కోర్సు అనేది ఏంటంటే సార్,
స్టూడెంట్స్కు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేసి ఈజీ వే మెథడ్లో యూపీఎస్సీ అనేది ఏదో రాకెట్ సైన్స్ కాదు సార్. యూపీఎస్సీ అనేది మీరు రైట్ డైరెక్షన్లో, రైట్ మెంటర్షిప్లో, రైట్ విధానంలో మీరు వెళ్ళిపోతే ఖచ్చితంగా యూపీఎస్సీని క్రాక్ చేయవచ్చు. ఈ 45 డేస్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే సార్. మీకు ఒక కాన్ఫిడెన్స్ ఈజీ వే మెథడ్లో ఎలా లాజికల్ థింకింగ్తో మీరు క్రాక్ చేయాలనేది యూపీఎస్సీ డిస్కవర్ ప్రోగ్రామ్ సార్. ఇదే విధంగా మీ పేరెంట్స్కి, విద్యార్థులకు మేము ఏం చెప్పదలుచుకున్నామంటే సార్, మీరు 45 డేస్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత మేమిచ్చే మా గైడెన్స్, మేమిచ్చే మా టీచింగ్ అనేది చాలా కీలకంగా మారి మిమ్మల్ని యూపీఎస్సీని క్రాక్ చేసే విధంగా, మీ బంగారు భవిష్యత్తుకు అనేది బాటలు వేసే విధంగా కీలకంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం సార్. సో ఫైనల్గా ఎంవీసీ అకాడమీ 45 డేస్ డిస్కవరీ ప్రోగ్రామ్ ఇది 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ అకాడమీ నుంచి మేము ఆశిస్తున్నది ఎక్కువ మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఉంటారు, మనకు కనబడడానికి చాలా ట్రై చేసి నిరాశతో ఉన్న వాళ్ళకి మీ అకాడమీ ఒక పోరాట కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ ఖచ్చితంగా మీ ప్రోగ్రామ్ కూడా అది వాళ్ళ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యి అండ్ ఈ డిస్కవరీ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళని వాళ్ళు ఎక్కువగా అసెస్ చేసుకొని తెలుసుకొని వాళ్ళు దానికి ఎలిజిబులా కాదా, పొటెన్షియాలిటీ ఉందా లేదా అనేది మీ ద్వారా వాళ్ళు తొందరలో తెలుసుకొని మంచి భవిష్యత్తు ఎక్కువ మందికి ఆస్పిరెంట్స్కి బిల్డ్ అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.